రైలు మధ్యలో ఏసీ కోచ్లను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసుకుందాం. ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు సులభమైన సౌకర్యవంతమైన ప్రయాణాలకు సౌకర్యాలను అందించడమేనని నిపుణులు అంటున్నారు. అందువలన రైలుకు ఇరువైపులా లగేజ్ కోచ్లు ఉంటాయి. తర్వాత జనరల్ స్లీపర్ కోచ్లు ఉంటాయి. అటువంటి పరిస్థితులలో జనాలు రెండు గ్రూపులుగా విడిపోతారు. భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాలను పెద్ద నగరాలకు అనుసంధించడానికి భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి. భారతీయ రైల్వేలు మరింత సౌకర్యవంతమైన సురక్షితవంతమైన రవాణా విధానం. ఈ కారణంగా దేశంలో ప్రతిరోజు మన రైల్వే ద్వారా కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. రైలు మధ్యలో ఏసీ కోచ్లు ఎందుకు ఉంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నిర్ణయానికి భారతీయ రైల్వే ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనలేదు, కానీ ఒక సైంటిఫిక్ కారణం ఉంది. ఒక రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం స్లీపర్ ఏసీ కోచ్ల కంటే రైలు సాధారణ కోచ్ల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ కోచ్లలో ప్రయాణికులు ప్రతి స్టేషన్ లో పెద్ద ఎత్తున ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అందుకే ఏదైనా రైలు ముందు వెనకాల జనరల్ కంపార్ట్మెంట్ ఉండడం వల్ల ప్రయాణికులకు రద్దీ సమానంగా విభజించే అవకాశం ఉంటుంది. ఇలా చేయకుంటే స్టేషన్ మధ్యలో జనం గుంపులుగా ఉంటే రైల్వే స్టేషన్ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా కుప్పగొలుతుంది. రైలు ముందు వెనకాల జనరల్ కోచ్ ఉంచడం ద్వారా రైలు బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉంటుంది.